ప్రభాస్, దీపికా పదుకునే నటించిన కల్కి 2898 AD భారీ విజయంతో ప్రేక్షకులను అలరించిన తర్వాత దాని రెండో భాగంపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఇంతకు ముందు దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాత అశ్విని దత్ ఈ ఏడాది చివరి నుంచి కల్కి 2 షూట్ మొదలవుతుందని చెప్పారు. ఇటీవల ఓ పాడ్కాస్ట్ లో నాగ్ అశ్విన్ ను కల్కి 2 ఎప్పుడు అని ప్రశ్న అడిగారు. ఆయన సమాధానం మాత్రం సూటిగా లేదు. దీనికి చాలా విషయాలు కట్టుబడి ఉన్నాయి. నటులు అందరూ ఒకేసారి రావాలి. కొన్ని యాక్షన్ సీక్వెన్సులు, ప్రీ విజువలైజ్ చేసిన సీన్లు చాలా పెద్దవి, అందుకే సమయం పడుతుంది. ఖచ్చితమైన సమాధానం ఇవ్వలేను అని చెప్పారు. ఆయన ఇంకా వివరంగా చెబుతూ, ప్రతి ఒక్కరూ బిజీగా ఉన్నారు కాబట్టి ఇది నా చేతిలో లేదు. ఈ ఏడాది చివరిలో షూట్ మొదలు పెడతామనే ఆశ, కానీ షూట్ కంటే ఎక్కువ సమయం పోస్ట్ ప్రొడక్షన్ లో పడుతుంది. దాదాపు 2-3 ఏళ్లలోనే వస్తుందని నేను అనుకుంటున్నాను అని తెలిపారు. ఇక ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ మరియు ప్రభాస్ హను షూటులతో బిజీగా ఉన్నారు. రాజాసాబ్ ఈ నెలాఖరు కల్లా పూర్తి చేస్తారని, ప్రభాస్ హనుకి ఇంకా టైం పడుతుందని సమాచారం. మరోవైపు సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమాను సెప్టెంబర్ చివరిలో లేదా అక్టోబర్ లో ప్రారంభించాలనుకుంటున్నారు. ప్రభాస్ కి స్పిరిట్ కోసం ప్రత్యేకమైన లుక్ కావాల్సి ఉండటంతో ఆలస్యం చేశారని టాక్ ఉంది. ఈ టైట్ స్కెడ్యూల్లో ప్రభాస్ ఎలా కల్కి 2 షూట్ కు సమయం కేటాయిస్తారో చూడాలి. గత జూన్ లో విడుదలైన కల్కి 2898 AD ప్రపంచ వ్యాప్తంగా 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ మైథలాజికల్ సై-ఫై చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి లెజెండరీ నటులు కీలక పాత్రలో కనిపించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.